Hello everyone, I am Karthik. Once again, welcome back to Karthik Tech TV 11 and also welcome to Best 5 Android apps in this month episode number 3. ఆల్రెడీ నేను 2 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేశాను. మీరు కనుక ఆ వీడియోని చూడకపోతే పైన ఐకార్డ్స్లో అయినా కింద డిస్క్రిప్షన్లో అయినా ఆ వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ని అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో కూడా నేను యూజ్ చేసిన వాటిలో ద బెస్ట్ అనిపించినవి మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో కంప్లీట్గా. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్క్రీన్ మాస్టర్ ఈ యాప్ను ఉపయోగించుకొని మనం స్క్రీన్ షాట్స్ అనేవి లెంతీ స్క్రీన్ షాట్స్ అనేది తీయచ్చు అనమాట. అంటే లాంగ్ స్క్రీన్ షాట్స్ అనేది తీసేకి ఈ యాప్ అనేది నాకు బాగా ఉపయోగపడుతుంది. కొన్ని మొబైల్ ఫోన్స్లో డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. బట్ కొన్ని మొబైల్ ఫోన్స్కు ఆప్షన్ అనేది లేని వాళ్ళు ఉంటే ఈ యాప్ అనేది యూజ్ చేసుకోండి, మీరు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నేను చెప్పబోయే యాప్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు సింపుల్గా డౌన్లోడ్ అనేది చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ యాప్ని అయితే మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో మనం ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా మనం పర్మిషన్ అనేది అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ అలో మీద అయితే క్లిక్ చేసేయండి మీరు. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ పైన ఒక బటన్ అనేది కనిపిస్తుంది. ఈ బటన్ అనేది సింపుల్గా దాని మీద క్లిక్ చేసేసి మీరైతే ఎనేబుల్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని మళ్ళీ అడుగుతుంది. సింపుల్గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేసేయండి. ఈ పీడిఎఫ్ అనేది స్క్రీన్ షాట్ తీయాలి అనుకున్నా. సో ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఒక బటన్ కనిపిస్తుంది అండి ఫ్రెండ్స్, ఫ్లోటింగ్ బటన్ అనేది. ఆ బటన్ మీద క్లిక్ చేయండి మీరు. సో ఈ విధంగా మిమ్మల్ని అడుగుతుంది. సింపుల్గా స్టార్ట్ నౌ మీద క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా మనకు స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటుంది. మీకు లెంత్ స్క్రీన్ షాట్ కావాలి అనుకోండి, కింద మిడిల్లో మీకు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ టైం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మిమ్మల్ని మీకు చూపిస్తుంది. సో ఇక్కడ కింద మనం ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో స్క్రీన్ షాట్ అనేది ఈ స్క్రీన్ షాట్కి యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట కిందకి. ఒకవేళ మీరు ఆటో మోడ్ అనేది పెట్టుకోవాలి అనుకోండి, ఇది వచ్చేసి మాన్యువల్ మోడ్లో ఉంది ఇప్పుడు. సో ఇక్కడ యారో మార్క్ అయితే చూపిస్తుంది కదా, సో దాన్ని మీరు ఆటోలోకి చేంజ్ చేయొచ్చు. అది ఎలాగంటే సింపుల్గా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెమీ ఆటో స్క్రోల్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ అనేది చేయండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మిమ్మల్ని పర్మిషన్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేసి ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్లోకి అయితే మీరు వెళ్ళండి. ఇక్కడ మీకు స్క్రీన్ మాస్టర్ అని కనిపిస్తుంది. ఇందులోకి అయితే మీరు వెళ్ళి ఈ ఆప్షన్ ఎనేబుల్ అనేది చేసుకోండి. ఇక్కడ అలో మీద క్లిక్ చేసి సింపుల్గా ఎనేబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తారు. మళ్ళీ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఆటోలోకి అయితే చేంజ్ అనేది చేసుకోండి. మాన్యువల్ నుంచి చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి మనకి ఇంకో స్క్రీన్ షాట్ పైన యాడ్ అయింది చూసుకున్నట్టయితే మళ్ళీ అది స్క్రోల్ అనేది అవుతుంది ఆటోమేటిక్గా. ఆ తర్వాత మళ్ళీ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటుంది. సో ఈ స్క్రీన్ షాట్లు ఎన్ని కావాలంటే అన్ని మీరు తీసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేస్తే ఈ విధంగా అయితే మీకు వస్తుంది అన్నమాట. సింపుల్గా ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేసి మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఈ యాప్ గురించి స్క్రీన్ షాట్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు ఇలాగ చెప్పానంటే ఈ యాప్ను యూజ్ చేసి నేను స్క్రీన్ షాట్ తీస్తూ ఉంటే స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అనేది అయిపోతుంది అనమాట. సో అందుకోసం ఇలాగైతే మీకు చూపించడం అయితే జరిగింది. నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ అని ఉంటుంది. సో ఈ యాప్ను యూజ్ చేసుకొని మనం కొన్ని కస్టమైజేషన్ గెస్చర్స్ అనేది యూజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగనేది నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన వెంటనే మీరు పర్మిషన్స్ అనేవి ఇవ్వాలి. ఈ పర్మిషన్ అనేది నేను ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు పర్మిషన్ పాత్కి వెళ్తుంది అనమాట. అక్కడ నుంచి మీరు పర్మిషన్ ఇవ్వచ్చు. ఇక్కడ కింద కనిపిస్తుంది ఇంకో పర్మిషన్ కూడా ఉంది. సో ఇది కూడా ఇచ్చేయండి మీరు. సో ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫుల్ స్క్రీన్ గెస్చర్ అని కనిపిస్తుంటుంది. సో దీన్ని అయితే ఎనేబుల్ అనేది చేసి ఇక్కడ అలో అనేది ఇచ్చేయండి పర్మిషన్ అనేది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ ఎడ్జ్ రైట్ ఎడ్జ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు సైడ్ నుంచి కార్నర్ నుంచి మీరు ఎలాగ ఫింగర్ అన్నట్టయితే మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. సో నేను బాటమ్ ఎడ్జ్ చేసి ఆఫ్ చేస్తున్నాను అనమాట, నాకైతే అవసరం లేదు అది. సో లెఫ్ట్ ఎడ్జ్ అనేది మనం చూద్దాం, ఇప్పుడు మీకు చూపిస్తాను. సో లెఫ్ట్ ఎడ్జ్లో వచ్చేసి మనకు రీసెంట్ యాప్స్ అనేవి ఉన్నాయి. ఈ విధంగా అంటే మీకు రీసెంట్ యాప్స్ అనేవి మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. లేదు మీరు ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు అక్కడ. లేదా ఇక్కడ స్వైప్ ఫార్ అని కనిపిస్తుంది, అంటే ఎక్కువగా మీరు స్వైప్ చేశారనుకోండి ఇక్కడ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. సో నేను యాప్ స్విచ్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. సో సింపుల్గా దీన్ని సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను. సో యాప్ స్విచ్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా యూజ్ చేసాం కదా, ఆ యాప్కి అనేది స్విచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు కొద్దిగా అంటే మనకు రీసెంట్ యాప్స్ ఉంది. ఇంకా లాంగ్గా మీరు స్వైప్ చేస్తే కనుక మీకు ఇక్కడ యాప్ స్విచ్ అనేది అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. సో 2 యాప్స్ మధ్యలో మీరైతే స్విచ్ అనేది అవుతూ ఉండొచ్చు అనమాట ఈ విధంగా. సో దీనికి నథింగ్ అనేది పెట్టేస్తున్నాను నేను, అంటే ఏది పెట్టట్లేదు అక్కడ. సో ఇక్కడ రీసెంట్ యాప్స్ కాకుండా మీకు ఏదైనా పర్టికులర్ ఒక యాప్ అనేది ఓపెన్ చేయాలి అనుకున్న ఓపెన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ యాప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు ఏదైనా యాప్ అనేది ఇచ్చుకోవచ్చు. నేను సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్రోమ్ ఐకాన్ కనిపిస్తుంది. సింపుల్గా అలాగన్న వెంటనే మనకు క్రోమ్ అనేది ఆటోమేటిక్గా మనకైతే ఓపెన్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ సెన్సిటివిటీ అండ్ ఆల్సో సైజ్ ఇవన్నీ మీకు అయితే కనిపిస్తుంటాయి. ఇవన్నీ మీరు కస్టమైజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంకా మీ టైం వేస్ట్ అనేది ఎక్కువ చేయదలుచుకోలేదు ఈ యాప్స్ గురించి ఎక్కువగా ల్యాగ్ అనేది చేసి ఈ వీడియోని. నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకు వడ్డీ క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. మనం ఏదైనా ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ యాప్ అనేది చాలా బాగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్.
సింపుల్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ అయితే చేసేయండి ఈ యాప్ని. సో ఇక్కడ మనకు హోమ్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. ఇక్కడ వాయిస్ అనేది కూడా ఉంటుందన్నమాట. మీరు వాయిస్తో కూడా ఇచ్చుకోవచ్చు. ఎవరైనా టైప్ చేసే కష్టంగా ఉంటే కనుక ఇక్కడ వాయిస్ కమాండ్స్తో మీరైతే ప్రిన్సిపల్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో నేను క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు క్లియర్గా. సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అనేది కనిపిస్తుంది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎంత అమౌంట్ ఇచ్చారనేది ఎంటర్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేదానికి చెప్పాలి కాబట్టి 1000 అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 100 రూపీస్కి అనమాట. మీరు ఎంత ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో అంత టైప్ చేయండి. సో నేను 1.5 అయితే టైప్ చేసేస్తున్నాను. అండ్ ఆల్సో గివెన్ డేట్ అనేది కనిపిస్తుంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఏ డేట్ని ఇచ్చారనేది మీరు అయితే సెలెక్ట్ చేయండి. సో నేను ఈ ఇయర్ స్టార్టింగ్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సింపుల్గా ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇంకా టుడే ఆర్ ఎండ్ డేట్ అని కనిపిస్తుంటుంది. సో ఎండ్ డేట్ అనేది డిఫాల్ట్గా ఈరోజు ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ చేంజ్ చేయాలి అనుకుంటే ఏ డేట్ అయినా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ మంత్ 13 అయితే పెట్టేస్తున్నాను నేను. సింపుల్గా 30 పెట్టి ఓకే మీద క్లిక్ చేశాను. ఇక్కడ సబ్మిట్ వడ్డీ అని కనిపిస్తుంటుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు డీటెయిల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఎంత ప్రాఫిట్ ఉంది, మనకు మొత్తం ఎలా ఉంది అనేది మొత్తం డీటెయిల్గా అయితే మీకు ఇక్కడ ఫ్లో చార్ట్ కూడా వచ్చింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు డీటెయిల్గా అయితే కనిపిస్తుంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు వడ్డీని అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను సింపుల్ క్యాలిక్యులేషన్ అయితే మీకు చూపించాను అనమాట. 1000 అనేది ఎంటర్ చేసి దీన్ని కావాలి అంటే మీరు ఇమేజ్గా షేర్ చేయాలి అంటే ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి షేర్ అనేది చేసేసుకోవచ్చు. ఆర్ మీరు ఏదైనా టెక్స్ట్ ఫార్మాట్లో షేర్ చేయాలన్నా ఇక్కడ ఈ 2 ఆప్షన్స్లో ఏదైనా యూజ్ చేసి మీరు షేర్ అనేది చేయొచ్చు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఈ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకు పజిల్ అలారం క్లాక్ అని ఉంటుంది. సో పజిల్ అలారం క్లాక్ అనేది ఏంటంటే మనం నార్మల్గా అలారం అనేది సెట్ చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ మార్నింగ్ వేకప్ అయ్యేకి. సో అటువంటి సందర్భాల్లో మనకు చాలా బద్ధకంగా ఉందనుకోండి, మార్నింగ్ అనేది లేస్తాం, అలారం అనేది ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఉండాలంటే ఈ యాప్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎలా ఉంటుందనేది సింపుల్గా మీకు చూపిస్తాను. ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అలారం అనేది సెట్ చేసి కూడా చూపిస్తాను. సో ఒక అలారం అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ సింపుల్గా యాడ్ మీద క్లిక్ చేసేసి సో నేను 12కి అయితే పెడుతున్నాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్కు. సో 12కి అనేది పెట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని చూపించి నేను చేంజ్ చేసి ఆ లోపు చూపిస్తాను అనమాట అలారం అనేది కూడా. సో ఇక్కడ మనకు అలారం సౌండ్ అనేది డిఫాల్ట్లో అయితే ఉందన్నమాట. ఈ యాప్ నుంచి ఏదైతే వస్తుందో ఆ సౌండ్ అనేది ఉంది. లేదు మీ మొబైల్ ఫోన్లో రింగ్ టోన్ సెలెక్ట్ చేయాలన్నా యువర్ మ్యూజిక్ అని కనిపిస్తుంది. ఇవైనా మీరు సెలెక్ట్ అనేది చేయొచ్చు. నేనైతే సెలెక్ట్ చేయట్లేదు. వైబ్రేషన్ కావాలంటే వైబ్రేషన్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పజిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ట్యాప్ టు యాడ్ పజిల్ అని కనిపిస్తుంది. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏదైనా పజిల్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను సింపుల్గా ఏం యాడ్ చేస్తున్నాను అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీ కావాలా, మీడియం కావాలా లేదా టఫ్ కావాలా అనేది మీ ఇష్టం అనమాట. ఏదైనా తీసుకోవచ్చు. టఫ్కి వెళ్ళాలి అంటే మీరు ప్రో వర్షన్కి అప్డేట్ అనేది చేసుకోవాలి. సో నేను మీకు చూపిస్తున్నాను కదా, సింపుల్గా ఈజీనే పెట్టేస్తున్నాను. ఇక్కడ రిపీట్ అని కనిపిస్తుంటుంది. రిపీట్ అంటే మీకు అలారం అనేది ప్లే అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అలారం అనేది స్టాప్ కావాలంటే ఈ పజిల్ అనేది మీరు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసేది 1 టైం సాల్వ్ చేస్తారా లేదా మీరు ఎక్కువ సార్లు సాల్వ్ చేస్తారా అనేది మీ ఇష్టం అనమాట. 15 వరకు పెట్టుకోవచ్చు. మీరు ఎంతైనా తీసుకోండి. నేనైతే 2 తీసుకుంటున్నాను. సింపుల్గా 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి అని. సో తీసుకున్న తర్వాత యాడ్ టు అలారం అని కనిపిస్తుంటుంది కింద. సింపుల్గా దీని మీద క్లిక్ చేసేయండి. మనకి యాడ్ అయితే అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ టైం అనేది చేంజ్ చేసి నేను అలారం అయితే చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇక్కడ టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకు అలారం అయితే ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ అలారంను స్టాప్ చేయాలంటే ఇక్కడ వోల్ట్ టు స్టాప్ అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసేసారంటే సో మనం ఏదైతే ఇచ్చింటామో అది అడుగుతుంది అనమాట ఇక్కడ సాల్వ్ చేయమని. సో టైం కూడా ఉంటుంది దీన్ని సాల్వ్ చేసేకి. మీరు సాల్వ్ అనేది చేసేయండి దీన్ని. సింపుల్గా నేను 11 అనేది ఎంటర్ చేసి చెక్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు పాస్ అనేది అయిందనమాట. నేను 2 టైమ్స్ రిపీట్ పెట్టాను కాబట్టి ఇక్కడ సెకండ్ టైం కూడా మళ్ళీ అడుగుతుంది అనమాట. సో ఎంటర్ చేసి చెక్ మీద అయితే క్లిక్ చేసేసాను. సో మనం పాస్ అయ్యామన్నమాట. ఈ విధంగా మీరు మీ పజిల్ను సాల్వ్ చేశారంటే మీకు ఇక్కడ అలారం అనేది స్టాప్ అనేది అయిపోతుంది అనమాట. సో అది ఎంత టైం ఉంటే మీ నిద్ర అనేది వెళ్తుంది అంటే రాకుండా ఉంటుంది అనే దాన్ని బట్టి మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్. అది మీ ఇష్టం వచ్చినట్టు మీరైతే సెట్ చేసుకోండి ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలి అనేది. సో ఇంకా ఇక్కడ ఉంటాయి పజిల్స్ అనేవి, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో యాడ్ పజిల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్నవి ఏవైనా మీరు సెలెక్ట్ చేసి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ యాప్ వచ్చేసి స్క్రోలింగ్ ఐకాన్స్ లైవ్ వాల్పేపర్ అనమాట. ఈ యాప్ వచ్చేసి మనకు ఒక వాల్పేపర్ యాప్ ఫ్రెండ్స్. ఇందులో ఎటువంటి ఇమేజెస్ అయితే ఉండవు. వాల్పేపర్కి సంబంధించినది ఏముంటాయి ఇందులో అనేది నేను క్లియర్గా చూపిస్తాను అనమాట. సింపుల్గా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది చేయండి ఈ యాప్ని. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ లెట్స్ గో అని కనిపిస్తుంటుంది. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేసేయండి. ఇంతే ఫ్రెండ్స్, వాల్పేపర్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన మొబైల్ ఫోన్లో ఏవైతే యాప్స్ అనేవి ఇన్స్టాల్లో ఉన్నాయో ఆ ఐకాన్స్ అన్నీ మనకి ఇలాగా స్క్రీన్ మీద అయితే ప్లే అనేది అవుతూ ఉంటాయి అనమాట. ఇదే లైవ్ వాల్పేపర్గా మనం సెట్ చేసుకోవచ్చు మన మొబైల్ స్క్రీన్కి. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒపాసిటీ ఇవన్నీ మీరైతే చూజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినట్టు మీరైతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో నేనైతే ఒపాసిటీ అనేది తగ్గించాను.
తగ్గించిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడికి వస్తున్న వెంటనే మనకు సైజ్ అండ్ మోషన్ అని కనిపిస్తుంటుంది. సో ఇది ఎలాగ మూవ్ కావాలి, స్పీడ్గా వెళ్ళాలా లేదా యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవాలా, ఈ విధంగా మీకు కావాల్సినట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్పేస్ ఎంత ఉండాలనేది సెట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో జూమ్ చేసుకోవచ్చు, లేదా మీరు జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు అనమాట. చిన్నగా కనిపించాలి, పెద్దగా కనిపించాలి, ఐకాన్స్ అనేవి మీ ఇష్టం అనమాట. నేను స్మాల్గా అయితే పెట్టేస్తున్నాను, ఇలాగ బాగుంది. ఒకవేళ మీకు రివర్స్ డైరెక్షన్లో అవి మూవ్ కావాలి అంటే ఇక్కడ రివర్స్ డైరెక్షన్ అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలంటే చేంజ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. నేనైతే చేంజ్ చేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ అనేది మీరు ఎంత కావాలనేది తీసుకోండి. ఫ్రేమ్ రేట్ అనేది పెంచుకున్నారనుకోండి మనకు స్మూత్గా మూమెంట్ అనేది ఉంటుంది. సో నేను ఫుల్ పెట్టేస్తున్నాను. సో ఇన్ఫినిటీ అని కనిపిస్తుంది. సో ఫుల్ పెట్టేస్తాను నేను. సో ఇప్పుడు బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ మీ మొబైల్ ఫోన్లో ఉన్న డిఫాల్ట్ ఐకాన్స్ ఉంటాయి కదా, అవి వద్దు, మాకు ఐకాన్స్ అనేవి ఇక్కడ వేరుగా కనిపించాలి అనుకుంటే ఇక్కడ యాడ్ బటన్ కనిపిస్తుంది కింద, దీని మీద క్లిక్ చేసేస్తే మీరు డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్తారు. ఇక్కడ నుంచి ఏదైనా ఐకాన్ ప్యాక్ట్ అనేది డౌన్లోడ్ చేసి దాన్ని అయితే యూజ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను సింపుల్గా డిఫాల్ట్ ఐకాన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసేస్తున్నాను సింపుల్. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో హోమ్ స్క్రీన్కి మాత్రమే నేను సెట్ చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం హోమ్ స్క్రీన్కి వెళ్ళి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంత బాగా ప్లే అవుతుంది అనమాట. మీరు ఒపాసిటీ ఇవన్నీ చూసుకొని కరెక్ట్గా మీకు నచ్చినట్టు మీరైతే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఈ ఐకాన్స్ని. నేను జస్ట్ మీకు బ్రీఫ్గా చూపించాను అనమాట. మీకు నచ్చినట్టు మీరైతే కస్టమైజేషన్ చేసుకోండి ఈ యాప్ను ఉపయోగించుకొని. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యాప్స్లో మీకు ఏదైతే బాగా నచ్చిందో ఆ యాప్ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ యాప్స్ నుంచి ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. ఇటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వదంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. I will back within short period. Keep watching Karthik Tech TV11. This is Karthik signing off. Bye bye.